ఇక్కడ ఒక క్వెషన్ వస్తుంది నాకు. ఇంతకుముందు మనం మాట్లాడుతున్న దానికి కొనసాగింపని అనుకోవచ్చు. సో, నువ్వొక ఫెమినిస్ట్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఆర్ యూ ఎ ఫెమినిస్ట్? అవును. ఓకే. సో, ఫెమినిస్ట్ ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నావంటే కాస్ట్‌ని కంట్రోల్ జేయడానికి, కాస్ట్‌ని కొనసాగించడానికి జెండర్ పరంగా విమెన్‌ని కంట్రోల్ జేస్తారు అనేటట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడినావు. సో, అయితే మరి విమెన్ చేతిలో కాస్ట్ ఉన్నప్పుడు ఫెమినిజం అనేది అందరు విమెన్‌కి ఒకటేలాగా వర్తిస్తదా? లేకపోతే విమెన్‌ని బట్టి ఫెమినిజం బిహేవ్ చేస్తదా? సింపుల్‌గా చెప్పాలంటే రిజర్వేషన్స్, విమెన్ రిజర్వేషన్స్ అంటే అది ఏ విమెన్‌కి అనే క్వెషన్ వస్తదా? అందరు విమెన్‌కి విమెన్ రిజర్వేషన్స్ అనేదే వస్తదా? ఉమెన్ రిజర్వేషన్స్ ఉమెన్‌కి జరిగే ఎక్స్‌ప్లాయిటేషన్ ఈ దేశంలో అందరు ఉమెన్‌కి ఒకేలాగా జరగదు. హ్మ్. ఇక్కడ ఇంటర్సెక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. నేను చాలా దగ్గరలో చెప్పున్నా దీని గురించి. ఇప్పుడు కూడా చెప్తున్నా. సవర్ణ ఉమెన్‌కి కంట్రోల్ ఎక్కువుంటది. వాళ్ళకి కొంచెం ప్రివిలేజ్ ఉంటది. ఏ ప్రివిలేజ్ అంటే ఫ్రీడమ్ ఉన్న ప్రివిలేజ్ కాదు. లైక్ వాళ్ళకి ఆహ్, తిండి ఉంటది. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంట్లో కూర్చోబెడతారు వాళ్ళని బౌండరీ సర్కిల్ చేసేసి. అది ప్రివిలేజ్ కాదు. బట్ ఇవి ఉన్నాయి కదా చూసినావా? ఆ ప్రివిలేజ్ ఉంటది. కాస్ట్ ప్రివిలేజ్ ఉంటది. వాళ్ళని ఎవరు కాస్ట్ మీద డిస్క్రిమినేట్ చేయరు. కానీ వాళ్ళకి జెండర్ మీద డిస్క్రిమినేషన్ ఉంటది. ఖచ్చితంగా. ఇంట్లో నుంచి బయటకి పంపియ్యరు ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. వెన్ ఇట్ కమ్స్ టు దళిత్ వుమెన్ వీళ్ళకి వీటిలన్నిటితో పాటు కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉంటది. ఇప్పుడు సవర్ణ వుమెన్ ఉన్నారు. వాళ్ళు డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేస్తారు? సవర్ణ మెన్ నుంచి ఫేస్ చేస్తారు. ఓకే. దళిత్ మెన్ ఉన్నారు. వాళ్ళ డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేశారు? సవర్ణ వుమెన్, సవర్ణ మెన్ ఇద్దరి నుంచి ఫేస్ చేశారు. దళిత్ వుమెన్ ఉన్నారు. వీళ్ళు డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేస్తారు? సవర్ణ వుమెన్, సవర్ణ మెన్, దళిత్ మెన్ ముగ్గురు నుంచి ఫేస్ చేశారు. ముగ్గురులో ఇద్దరి నుంచి సవర్ణ నుంచి కాస్టు, జెండర్ 2 ఫేస్ చేశారు. దళిత్ మెన్ నుంచి జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. సో, వీళ్ళకి లేయర్డ్ ఉంటది. ఆల్సో దళిత్ వుమెన్ ఇళ్లలో చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి. దళిత్ వుమెన్‌కి. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఒక వుమెన్‌ని ఎక్కువ ఉండించుకోరు. వాళ్ళకి చదువు కూడా ఎఫోర్డ్ చేయరు వాళ్ళు. 11థ్ క్లాస్‌లోనో, 10థ్ క్లాస్‌లోనో అట్లనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్‌కి గానీ, మైనారిటీ కమ్యూనిటీస్‌కి కానీ వీళ్ళకి మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. సో, దాని గురించి చెప్పేవాళ్ళు ఉండరు. ఎడ్యుకేషన్ లేని దగ్గర లేకపోతే వీటిలి ఎకనామిక్స్ పైన అవేర్‌నెస్ లేని దగ్గర వాళ్ళు పిల్లల గురించి ఆలోచించరు. సెక్స్ ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళకి కనీసం సేఫ్టీ, ప్రొటెక్షన్ యూజ్ చేయాలా? ఎంతమంది పిల్లల్ని మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి? అవేం తెలీదు. ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తారు. అందుకనే కదా ఇప్పుడు మనం స్లమ్స్‌లో చూసుకుంటే ఒక్కొక్కరికి 4, 5 పిల్లలుంటారు. వాళ్ళు పోషించలేరని వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళెవరు? ఫ్యామిలీ ప్లాన్ చేసుకుని చెప్పేవాళ్ళెవరు? అట్లా ఈ దళిత్ వుమెన్‌కి, సవర్ణ వుమెన్‌కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఇంటర్సెక్షనాలిటీని చూసుకోవాలి. ఏ ఏ వుమెన్‌ని మనం అడ్రెస్ చేస్తున్నాం ఇక్కడ? ఏ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తున్నాం? ఏ సెక్షన్ ఆఫ్ కేటగరీని మనం అడ్రెస్ చేస్తున్నాం అని చెప్పేసి. దీంట్లో రిజర్వేషన్ కిందకొస్తే, దీంట్లో గూడా మనం వుమెన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు, వుమెన్ రిజర్వేషన్ ప్రస్తుతానికి అయితే అందరికి ఈక్వల్‌గా ఉందనుకుంటా వుమెన్ అంటే. నాకు దాని గురించి అంతగా ఐడియా లేదు. బట్ లైక్ వుమెన్ రిజర్వేషన్ అంటే వుమెన్ దాంట్లో కాస్ట్, ఇంటర్సెక్షనాలిటీ అంత చూసుకోరు. బట్ లైక్ కాస్ట్ రిజర్వేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి కాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంటది. కాస్ట్ ప్లస్ వుమెన్ రిజర్వేషన్ ఉంటది. కాస్ట్ రిజర్వేషన్‌లోనే రిజర్వేషన్ వస్తది. వుమెన్‌లోనే రిజర్వేషన్ వస్తది. అండ్ అక్కడొస్తే ఓన్లీ వాళ్ళకి వుమెన్ రిజర్వేషన్ వస్తది. సో, ఇవి మనం రెండిటిలిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరకు పోవాలి. ఓకే. సో, ఫెమినిజంలో సవర్ణ ఫెమినిజం ఉంటది, దళిత్ ఫెమినిజం ఉంటది అంటే ఒప్పుకుంటున్నారు. సవర్ణ ఫెమినిజం అనేది ఫెమినిజమే కాదు కదా! బట్ అదే ఫెమినిజం, అదే మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం అన్నట్టుగా చలామణి అవుతుంది గదా! ఇప్పుడు నేనిందాక చెప్పినట్లు సవర్ణ వుమెన్‌కి ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు బయటకు రాగలుగుతారు. ఇప్పుడు బయటకొస్తున్నారు. వాళ్ళకి చదువులు చెప్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి? వాళ్ళకు తెలిసిన ప్రాబ్లమ్సే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. నేను వాళ్ళని తప్పు అనట్లేదు. బట్ వాళ్ళకి తెలిసినవే వాళ్ళు ప్రాబ్లమ్స్ రేజ్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర టైం ఉంది. యాక్సెస్ ఉంది. వాళ్ళకి అట్‌లీస్ట్ ప్రివిలేజ్ ఉంది బయటకొచ్చి వాయిస్ రేజ్ చేయడానికి. కానీ దళిత్ వుమెన్‌కి బయటికి రావడానికి టైం లేదు. వాళ్ళు పనులు చేసుకోవాలి ఎళ్ళేసి. ఇంట్లో గడవాలంటే వాళ్ళు పనులకెళ్ళాలి.
వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉండదు మాట్లాడడానికి. వీళ్ళకి అట్లీస్ట్ వీళ్ళ క్వశ్చన్స్ని, వీళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వీళ్ళకి స్పేస్ దొరుకుతుంది. వీళ్ళకి ఆ స్పేస్ లేదు, ఆ టైం కూడా లేదు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా సవర్ణ చేతిలో ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్నే కదా వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఒకవేళ వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా ప్రాబ్లం నేను మీకు చెప్పానంటే మీరు పోయేసి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఖచ్చితంగా వేరేలాగా మరి చెప్తారు మీరు. నేను చెప్పినట్టు చెప్పలేరు కదా. నా లివ్డ్ రియాలిటీని మీరు వినేసి మీరు ఆ బాధను షేర్ చేసుకోవడం వేరే, నా లివ్డ్ రియాలిటీని నేనే చెప్పడం వేరే. సో ఏంటంటే దళిత్ ఫెమినిజంని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. లైక్ ఇంటర్సెక్షనాలిటీ ఫెమినిజంని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. సవర్ణ ఫెమినిజం అనేవాళ్ళు, ఫెమినిస్టులు అనేవాళ్ళు. అండ్ వీళ్ళు ఇంటర్సెక్షనాలిటీని కన్సిడర్ చేసుకొని వీళ్ళు స్పేస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు వీళ్ళు నేను ఇంటర్సెక్షనల్ ఫెమినిస్ట్ అయిపోతా, నేను దళిత్ ఉమెన్ ప్రాబ్లమ్స్ కూడా నేనే మాట్లాడతా అంటే అవ్వదు. ఎందుకంటే దళిత్ ఉమెన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు, బట్ మాట్లాడుకోవడానికి వాళ్ళకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు. మీరు ఖచ్చితంగా ఎంపథైజ్ అవ్వచ్చు, మీరు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడచ్చు. ఎప్పుడు మాట్లాడచ్చు? ఆ స్టేజ్ పైన వీళ్ళెవ్వరూ రానప్పుడు, వీళ్ళెవరూ లేనప్పుడు మాట్లాడాలి. బట్ వీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళనే వచ్చి మాట్లాడించాలి. మీరు కావాలంటే పక్కన ఉండొచ్చు, ముందరుండి చేయకూడదు. మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడండి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, వీళ్ళే మాట్లాడండి, కానీ ఇద్దరు కలిసి మాట్లాడాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఫెమినిజంని బేస్ చేస్తే 3 వర్డ్స్ పక్కన ఫెమినిజం అనేది పేరప్ చేయొచ్చు. లైక్ దళిత్ ఫెమినిజం, సవర్ణ ఫెమినిజం, ఇంటర్సెక్షనల్ ఫెమినిజం. ఇప్పుడు ఈ 3లో మీరేది? ఇంటర్సెక్షనల్ ఫెమినిస్ట్. ఓకే. సో ఇక్కడ మీరు దళిత్ ఫెమినిస్ట్‌గా కూడా కన్ఫైన్ అవ్వదలుచుకోకుండా ఇంటర్సెక్షనల్‌గానే ఉండాలనుకుంటున్నారు. ఐ థింక్ దళిత్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్సెక్షనాలిటీ అర్థమవుతుంది. ఐ డోంట్ నో అబౌట్ మెన్, బట్ లైక్ ఫీమేల్ దళిత్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్సెక్షనాలిటీ అర్థమవుతుంది. వీళ్ళంతా ఇంటర్సెక్షనల్ ఫెమినిస్టులే. ఎందుకంటే వీళ్ళకి బోత్ జెండర్ అండ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఇంటర్సెక్షనల్, లైక్ వాళ్ళు ఫెమినిస్ట్ అయినారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇంటర్సెక్షనల్ ఫెమినిస్టే. ఆల్సో సవర్ణ ఫెమినిజం ఇస్ నాట్ ఎ ఫెమినిజం. If they are not addressing caste, that's not feminism at all. సో దాన్ని మనం ఫెమినిజం అనలేం. కాకపోతే మనం ఏదో ఒక దానికి టర్మ్ కాయిన్ చేయాలి కాబట్టి మనం సవర్ణ ఫెమినిజం అంటున్నాం అంతే.